అందరికీ నేను వికాస్. వెల్కమ్ టు వికాస్ తెలుగు టెక్ ఛానల్. చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్లో డబ్బులు ఎప్పుడు వస్తాయి? 500 సబ్స్క్రైబర్లు వచ్చిన వెంటనే డబ్బులు వస్తాయా, లేకపోతే 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన వెంటనే డబ్బులు వస్తాయా, 3000 గంటలు 3000 వాచ్ అవర్స్ అంటే ఏంటి, లేదా 4000 వాచ్ అవర్స్ అంటే ఎందుకు అవసరం అవి, అండ్ షార్ట్స్ వ్యూస్ ఎంత ఉండాలి మనకు మానిటైజేషన్? ఇలాంటి సందేహాలు మీకు కూడా ఉంటే కనుక ఈ సిరీస్ మీకోసమే. ముందుగా మీరు ఒక విషయం క్లియర్ చేసుకోండి. మానిటైజేషన్కి సంబంధించి మీరు విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ మానిటైజేషన్ ఒకేసారిగా మొత్తం కంప్లీట్గా వచ్చేది. ఇది మనకి 2 స్టేజీల్లో వస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా వస్తుందన్నమాట. మొదటి స్టేజ్లో దాన్ని ఏమంటారంటే మినీ మానిటైజేషన్ అని మనం పిలుచుకుంటున్నాము. యూట్యూబ్ ఇచ్చిన పేరు కాదు అది. యూట్యూబ్ ఇచ్చిన పేరు ఏంటంటే ఎర్లీ యాక్సెస్ టు మానిటైజేషన్ లేదా ఎర్లీ మానిటైజేషన్ అనొచ్చు. ఫస్ట్ స్టేజ్ ఎర్లీ యాక్సెస్ టు మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ అనుకుందాం మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే. దీనికి మీకు కనీసం 500 సబ్స్క్రైబర్లు ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. గత 90 డేస్లో, లాస్ట్ 90 డేస్లో 3 పబ్లిక్ అప్లోడ్స్ ఉండాలి, 3 అప్లోడ్స్ ఉండాలి. ఒక వీడియోతోనే మానిటైజేషన్ చేసేసుకున్నాం అంటారు చాలామంది. 3 పబ్లిక్ వీడియోస్ ఖచ్చితంగా ఉండాలి లాస్ట్ 90 డేస్లో. అలాగే లాస్ట్ 365 డేస్లో, గడిచిన 365 డేస్లో 3000 గంటల వాచ్ అవర్స్ కానీ, లేదా లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కానీ ఉండాలి. 3 మిలియన్ అంటే 30 లక్షల షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ స్టేజ్లో మీరు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్స్, అంటే ఫ్యాన్స్ మనకి డబ్బులు ఇచ్చే ఫీచర్స్ అనమాట, మెంబర్షిప్స్ కానీ, సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ వంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ లాంటివి కూడా మొదటి నుంచే ఉపయోగించుకోవచ్చు. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటంటే ఫుల్ మానిటైజేషన్. దీంట్లో మనకి ఫ్యాన్స్ నుంచి వచ్చే మనీ కాదు, మనకి డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళే మనీ ఇస్తారనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇక్కడ, అంటే 1000 సబ్స్క్రైబర్లు మీకు ఉండాలి. అలాగే లాస్ట్ 365 డేస్లో 4000 గంటలు వాచ్ టైం ఉండాలి, లేదా 90 డేస్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి, అంటే 1 కోటి షార్ట్స్ వ్యూస్ మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది లాస్ట్ 90 డేస్లో. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత యూట్యూబ్ యొక్క యాడ్స్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, యాడ్స్ ప్లే అవ్వడం వల్ల వచ్చే డబ్బులు అనమాట, వీటితో పాటు మిగతా మానిటైజేషన్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకునే అవకాశం వస్తుంది అనమాట. సో ఈ సిరీస్లో నేను ప్రతి స్టెప్ని ఒక్కొక్క వీడియోలో చాలా క్లియర్గా చూపించబోతున్నాను. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, యాడ్ సెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి లేదా ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత మనకి మినీ మానిటైజేషన్ వస్తుంది కదా, మినీ మానిటైజేషన్ అప్పుడు మెంబర్షిప్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, సూపర్స్ అన్ని ఎలా ఆన్ చేసుకోవాలి, వీటితో పాటు ఫుల్ మానిటైజేషన్ వచ్చినప్పుడు యాడ్స్ ఎలా ఎనేబుల్ చేయాలి, పేమెంట్స్ మనకి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్లో చూపించబోతున్నాను. దీంట్లో పిన్ వెరిఫికేషన్ ఉంటుంది కొంతమందికి ఐడి వెరిఫికేషన్ పెర్సోనా నుంచి ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫైల్ చేయాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు చేయకపోతే మీకు ఎక్కువ డబ్బులు కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపించబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఒక ఇంట్రడక్షన్ లాగా తీసుకోండి. ఈ మొత్తం సిరీస్ పేరు ఏంటంటే సెల్ఫ్ మానిటైజేషన్ 2026. సెల్ఫ్ మానిటైజేషన్ గురించి నేను ఇంతకుముందు ప్లేలిస్ట్ ఆల్రెడీ పెట్టాను, దాన్ని చూసి వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేట్స్ వచ్చాయి, నేమ్స్ చేంజ్ అయ్యాయి, ప్రాసెస్ కొంచెం చేంజ్ అయింది. కాబట్టి సెల్ఫ్ మానిటైజేషన్ 2026 మీరు ప్లేలిస్ట్ చూస్తే అందులో ఒక్కొక్క వీడియో మీరు చూసుకుంటూ వెళ్తే మీ యూట్యూబ్ ఛానల్ని మొదటి నుంచి లాస్ట్ వరకు మీరే స్వయంగా మానిటైజ్ చేసుకోగలుగుతారు. అయితే నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలో మనకి ఏం రాబోతుందంటే యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీని ఎలా చెక్ చేయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాము. వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. ఛానల్స్కి, ఈ ఛానల్ పర్టికులర్గా మన వికాస్ తెలుగు టెక్ ఛానల్కి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, అందరం కలిసి గ్రో అవుదాం.